శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అంగారకుడు ప్రసాదించే మరొక యోగాన్ని చూద్దాం. అదే రుచక మహాపురుష యోగము. పంచమహాపురుష యోగాల్లో ఇది ఒక యోగం అన్నమాట. కేవలం తారాగ్రహాలు మాత్రమే ఇస్తాయి. తారాగ్రహాలంటే చుక్కల రూపంలో ఉండే గ్రహాలు. అంటే మన నవగ్రహాలని మామూలుగా 3 విధాలుగా పిలుస్తారు. మొదటిది మండల గ్రహాలు, అంటే బింబ రూపంలో మనకు రోజు దర్శనమిచ్చే గ్రహాలన్నమాట. ఇవి రవి మరియు చంద్రుడు. దాని తర్వాత కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు మరియు శని. వీటిని తారాగ్రహాలు అంటారన్నమాట. అంటే తారా రూపంలో, అంటే చుక్కల రూపంలో ఇవి అవపడతాయి కాబట్టి వీటిని తారాగ్రహాలు అని పిలుస్తారన్నమాట. దాని తర్వాత రాహువు మరియు కేతువు. ఈ రెండింటిని ఛాయాగ్రహాలుగా పిలుస్తారు. ఎందుకంటే ఇవి మనకు గ్రహణ సమయంలో కేవలం నీడలుగా ఉంటాయి కాబట్టి వీటిని ఛాయాగ్రహాలుగా పిలుస్తారన్నమాట. ఇక ఈ పంచమహాపురుష యోగాల్లో కేవలం తారాగ్రహాలకు మాత్రమే మన మహర్షులు ఇచ్చారు. అందున మొదటి గ్రహం అయినటువంటి కుజుడు, అంటే వరుసలో రవి, చంద్ర, కుజ ఈ విధంగా వరుసలో తీసుకుంటే 3వ గ్రహం కుజుడు కాబట్టి ఈ కుజుడికి ఇచ్చినటువంటి యోగం పేరు రుచక మహాపురుష యోగము. ఇప్పుడు మనము ఆ యోగం గురించే చూస్తున్నాము. దానికంటే ముందుగా గతంలో నేను పెట్టిన రవికి, చంద్రుడికి సంబంధించిన వివిధ యోగాలు ఇచ్చాను. ఆ యోగాలు కూడా చూడండి. రుచక మహాపురుష యోగము. ఈ యోగము లగ్నం నుండి కేంద్ర స్థానాలు, అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఈ అంగారకుడు ఉండాలి. అది కూడా స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ ఉంటే అది మనకు రుచక మహాపురుష యోగం అవుతుందన్నమాట. ఈ విధంగా కనుక ఎవరైతే ఈ రుచక మహాపురుష యోగంలో పుడతారో వాళ్ళు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు. శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే పరాక్రమం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సైన్యంలో కానీ, పోలీసు, రక్షణ, క్రీడలు, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల్లో వీళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకు భూములు, ఆస్తులు, వాహనాల ద్వారా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా వీళ్ళు శత్రువులను జయించే శక్తి వీళ్ళకు ఉంటుంది. నిర్ణయాలు త్వరగా తీసుకునే స్వభావం వీళ్ళలో ఉంటుందన్నమాట. ఇది ఈ రుచక మహాపురుష యోగ, అంటే ఈ యోగంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. అయితే దీంట్లో కూడా మనకు ప్రతికూలమైన ప్రభావాలు ఉంటాయన్నమాట. అది ఎప్పుడంటే ఈ కుజుడు పాపగ్రహ ప్రభావంతో ఉన్నప్పుడు కానీ, లేదా బలహీనుడు, అంటే ఇప్పుడు ఉదాహరణకు రాశి చక్రంలో ఉచ్చస్థితిలో ఈ గ్రహం ఉండి అదే నవాంశలో గనక నీచస్థితిలో ఉంటే, లేదా రాశి చక్రంలో స్వక్షేత్రంలో ఉండి అదే నవాంశలో శత్రుక్షేత్రంలో ఉంటే, లేకపోతే రాశి చక్రంలో మామూలుగా ఈ గ్రహము ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నా, ముఖ్యంగా పాపగ్రహాల దృష్టి ఉన్నా, లేదా పాపకర్తరి యోగం ఉన్నా కూడా, అంటే అటు కుజుడికి ముందు వెనుక ఈ 2 స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా కూడా ఈ యోగ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ విధంగా గనక యోగ ప్రభావం గనక తక్కువ ఉండి ఈ కుజుడు గనక బలహీనుడైతే వీళ్ళకు కోపం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా కుటుంబంలో కానీ, దాంపత్య జీవితంలో కానీ ఘర్షణలు రావచ్చు. అలాగే గాయాలు, ప్రమాదాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మనం ఇప్పుడు ఉదాహరణగా చూద్దాం. రుచక మహాపురుష యోగము. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఈ కుజుడు తారాగ్రహము. ఈయన మేషంలో కానీ లేదా వృశ్చికంలో కానీ ఈ 2 స్వక్షేత్రాలు అన్నమాట. ఈ 2 స్థానాల్లో ఉండాలి. అలాగే మకర రాశి ఆయనకు ఉచ్చస్థానం అన్నమాట. ఈ 3 స్థానాల్లో ఈ కుజుడు ఉండాలన్నమాట. అది కూడా కేంద్ర స్థానం అయి ఉండాలి. లగ్నాతి సప్తమం అవుతుంది. కర్కాటక లగ్నానికి అటు సప్తమంలో కుజుడున్నా లేదా దశమంలో కుజుడున్నా రుచక మహాపురుష యోగం అవుతుంది. లేదా తులా లగ్నం అయితే 1, 2, 3, 4 ఈ విధంగా అవుతుంది. లేదా సింహలగ్నం అయితే ఈ విధంగా అవుతుంది. ఇంకా
మకర లగ్నమైనా కూడా ఈ విధంగా రుచక మహాపురుష యోగం అవుతుందన్నమాట. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ కుజుడికి ఈ విధంగా పాపకర్తరి యోగంగా ఉండకూడదన్నమాట. అంటే కుజుడికి ఎక్కడైనా సరే ఈ విధంగా రవి శని కానీ ఇక్కడ ఈ విధంగా ఎక్కడ కూడా పాపకర్తరి యోగం ఉండకూడదు. అలాగే నవాంశలో కుజుడు ఉండటం నీచపట్టడం కానీ లేదా శత్రుక్షేత్రాల్లో ఉండటం కానీ ఈ విధంగా కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్నా కూడా ఈ రుచక మహాపురుష యోగం అనేది పనిచేయదు. అదే కనుక ఈ విధంగా కనుక లేకుండా ఉండి లగ్నంలో గురువు ఉండటం లేదా శుభగ్రహాలు కనుక ఉంటే వాళ్ళకు ఈ రుచక మహాపురుష యోగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు అన్ని రకాలుగా అంటే ధైర్య సాహసాలు కానీ నాయకత్వ లక్షణాలు కానీ శక్తివంతమైన వ్యక్తిత్వము పరాక్రమం అలాగే భూముల ద్వారా శత్రువులపై జయం ద్వారా ఈ విధంగా వాళ్ళు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. అలాగే కొంతమంది పోలీసు దాంతోపాటు సైనిక రక్షణ క్రీడా ఇంజనీరింగ్ రంగాల్లో కూడా వీళ్లకు రాణింపు ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఈ రుచక మహాపురుష యోగం యొక్క ఫుల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.